2015లో అమరావతి ప్రాజెక్టుకి శంకుస్థాపన జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగిడారు. ఏమన్నా డబ్బులు ఏమన్నా తెచ్చుకున్నాడు అమరావతి ప్రాజెక్ట్కి? తెచ్చుకోలేకపోయారు. స్పెషల్గా ఏమన్నా పూర్తి స్థాయిలో అమరావతిని ట్రీట్ చేసే విధంగా మేజర్ ప్రాజెక్ట్స్ ఇండియాలో డెవలప్మెంట్ అయ్యే ప్రతి ప్రాజెక్ట్ అమరావతికి ఇస్తాను కొత్త క్యాపిటల్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆ రోజు ప్రకటించలే. సైమల్టేనియస్లీ ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు అమరావతి రెండోసారి శంకుస్థాపనకు వచ్చిన రోజు కొత్తగా ఏమన్నా ప్రకటిస్తారేమో, పూర్తిగా అమరావతికి తన భరోసా ఇస్తాడేమో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి అనుకున్నాం, కానీ ₹1 డబ్బులు ప్రకటించలే. వీళ్ళు గతంలో ఏదైతే అడ్డం ఉండి డబ్బులు ఇప్పించినాయో లేకపోతే ఈ అప్పులు ఇప్పించే ఈ తప్పితే స్పెషల్గా కేంద్ర ప్రభుత్వం మీకు ప్యాకేజ్ ఇస్తాము, అమరావతికి ఏదైనా మేజర్ ప్రాజెక్ట్ ఇదిగో నేను కొత్తది ఏ దేశంలో ఎక్కర్లేని ఇది నేను తెప్పించి మీకే ఇస్తాను, ఇటువంటి ఎక్కడా చెప్పాల, ముగ్గురం కలిసి అభివృద్ధి చేసేద్దాం అన్నట్టు రెగ్యులర్గా స్టేట్మెంట్ లాగా ఉన్నాయి. ఇక చంద్రబాబు గారు మోడీ గారిని పొగట్టం, లోకేష్ గారు మోడీ గారిని పొగట్టం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని పొగట్టం, పొగడ్తల కోసం సభలాగా ఉంది అది.